హైదరాబాద్ లో మహత్తర ఘట్టానికి సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ వ్యాప్తంగా రేపు మహా నిమజ్జనోత్సవం జరగబోతోంది. ఇక మహా నిమజ్జన కార్యక్రమం ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సిటీ వ్యాప్తంగా నిమజ్జన శోభ కొనసాగనుంది. అయితే ఇలాంటి మహత్తర ఘట్టంలో ట్రాఫిక్ ఎలా ఉండబోతోందనేది కూడా ముఖ్యమే. హైదరాబాద్ మహా నిమజ్జనోత్సవ రూట్ మ్యాప్ ను మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత వివరిస్తారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనానికి పోలీస్ యంత్రాంగం సర్వం సిద్ధమైంది. దాదాపు 30,000 మంది పోలీసులు ఈ బందోబస్తులు నిర్వహించనున్నారు. సో మెయిన్ ప్రొసెషన్ జరిగేటువంటి కంప్లీట్ రోడ్ అంతా కూడా ఇదే. వివిధ రూట్స్ నుండి దాదాపు 24 సంబంధించినటువంటి రూట్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తం అన్ని జోన్ వైజ్కి సంబంధించి సౌత్ ఈస్ట్ జోన్ నుండి 5, సౌత్ జోన్ నుండి 3, ఈ విధంగా మొత్తం హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా ఉన్నటువంటి 6 రూట్స్ నుండి వచ్చేటువంటి ప్రతి ఒక్క రోడ్డు కూడా ఎట్లయితే ట్యాంక్ బండ్కి వస్తుందో ఆ రూట్స్ అన్నింటినీ కూడా ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాము. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మెయిన్ ప్రొసెషన్ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ నుండే బాలాపూర్ గణేష్ నిమజ్జనం స్టార్ట్ అవుతుంది. సో బాలాపూర్ గణేష్ నిమజ్జనం స్టార్ట్ అయ్యే కంటే ముందే బడా గణేష్కి సంబంధించినటువంటి ఇమర్షన్ ఉంటుంది. సో బడా గణేష్కి సంబంధించి 6 o'clockకి రేపు ఉదయం స్టార్ట్ అయితే ఎగ్జాక్ట్లీ 1:32కి బడా గణేష్కి సంబంధించినటువంటి ఇమర్షన్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఈ మెయిన్ ప్రాసెషన్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెడ్ లైన్ ఏదైతే ఉందో బాలాపూర్ గణేష్కి సంబంధించినటువంటి బడా గణేష్ని ఇక్కడ నుండి మనం చూస్తే కనుక టువర్డ్స్ ఇక్బాల్ మినార్ వైపుగా టెలిఫోన్ భవన్ మీదుగా సెక్రటేరియట్ అండ్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ క్రేన్ నెంబర్ 4 దగ్గరికి వచ్చిన తర్వాత బడా గణేష్కి సంబంధించినటువంటి నిమజ్జనం కంప్లీట్ అవుతుంది. సో వన్స్ బడా గణేష్ది అయిపోగానే బాలాపూర్ ఇమర్షన్ స్టార్ట్ అవుతుంది. సో బాలాపూర్ ఇమర్షన్ స్టార్ట్ అయిన తర్వాత మెయిన్ హైదరాబాద్లో మెయిన్ ఇమర్షన్ అంతా కూడా ప్రారంభం అవుతుంది. కాబట్టి మొత్తం 65 ట్రాఫిక్ డైవర్షన్స్ని పోలీసులు ఈ విధంగా ఏర్పాటు చేశారు. సో ప్రజెంట్ ఇటు సైడ్ మనం చూసినటువంటి డైవర్షన్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 65కి సంబంధించినటువంటి రూ డైవర్షన్స్ని ఏర్పాటు చేశారు. సో ఈ డైవర్షన్స్ అన్నీ కూడా నిమజ్జనం కంప్లీట్ అయ్యేంత వరకు అంటే 40 hours పాటు కూడా జరిగేటువంటి నిమజ్జన ప్రాసెస్ అయితే ఉందో ఈ 40 hours కూడా ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా పోలీసులు అయితే ప్రజలకు సూచిస్తున్నారు.